హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో గైడ్స్ అండ్ అలాగే రూలర్స్ అండ్ మార్కర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, అడోబ్ ప్రీమియర్లో ఈ మూడింటిని ఎలా యూజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ప్రీమియర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ర్యాండమ్గా ఇప్పుడు మనకి ఈ రూలర్స్ ఈ గైడ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇప్పుడున్న టాపిక్ వైజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా. అయితే నేను ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఉంటాయి కదా. సో వాటికి ఈ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్ లైక్స్, షేర్స్, బటన్స్ కింద డిస్క్రిప్షన్స్, టైటిల్స్ అని. సో అవి మనము ఇవేవి తెలుసుకోకుండా డైరెక్ట్గా మనం వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేస్తుంటాం. అప్పుడప్పుడు మనకి అవి ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యకుండా సో నేను ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ షాట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా. సో నేను సీక్వెన్స్ తీసుకుంటున్నా. సో రీల్ సైజ్ వచ్చేసి 1080 1920. ఓకే, సో ఇది ఇప్పుడు అందరూ షార్ట్ వీడియో కానీ రీల్స్ కానీ చేసే డాక్యుమెంట్ సైజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వీడియో ఇందులోకి తీసుకుంటున్నా. ఓకే, సో ఇలా ఉంటుంది కదా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సో వీడియో మనము ఎక్కడ ప్రజెంటేషన్ ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ అకౌంట్ నేము అండ్ ఫాలో అండ్ ఇక్కడ టైటిల్స్ అనేవి మిగతా ఎక్సెట్రా కొన్ని ఇలా ఉన్నాయి. ఓకే, సో మనం ఇక్కడ అనుకోకుండా మనం ఇక్కడ ఏదైనా కంటెంట్ యాడ్ చేసామనుకోండి, మిగతా కంటెంట్ అనేది వాళ్ళకి కనిపించకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే సో మనం ఏం చేయాలి, ఇప్పుడు అడోబ్ ప్రీమియర్లో వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు అడోబ్ ప్రీమియర్లో మనం రీల్స్ ఎడిట్ చేసినట్లయితే సో ముందుగానే మనం ఎలా చేయాలి అనేది మనం ముందుగానే ప్లే చేసుకోవాలి. ఓకే, సో వీటిని ఎలా యూజ్ చేయాలి, రూలర్స్ అండ్ గైడ్స్ అనేది ఈరోజు మీకు చెప్తా. ఓకే, రూలర్స్ కోసం షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R అండి. విండోలో కీబోర్డ్లో Ctrl+R కొడితే మనకి రూలర్స్ అనేవి వస్తాయి. మళ్ళీ Ctrl+R కొడితే అవి హైడ్ అయిపోతాయి. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి ఏదైనా టెక్స్ట్ పెట్టాలంటే ఇక్కడ నుంచి ఇటువైపు దాటకూడదు. ఓకే, అండ్ అలాగే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. ఓకే, మినిమం ఎడ్జ్ లైన్ ఇది. ఓకే, అండ్ దిస్. ఓకే, ఇలా మనం రూలర్స్ అనేవి పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి పిక్సెల్స్, ప్రెసెంట్స్ అండ్ అలాగే యాడ్ గైడ్ అనేది ఉంటుంది. ఓకే, చెక్ చూసారు కదా, ఇది పిక్సెల్స్లో ఉంది, ఇది ప్రెజెంట్లో ఉంది. ఓకే, సో అండ్ అలాగే యాడ్ గైడ్. ఈ యాడ్ గైడ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గైడ్ అనేది గైడ్స్ వేసుకోవచ్చు. సో మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ మనకి ఎట్లా కావాలి, 50% కావాలంటే 50%, 90%, 100% కావాలంటే 100% ప్రకారం మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను 50% అనేది పెట్టుకున్నా. సో లెఫ్ట్ రైట్. ఓకే, హారిజాంటల్, టాప్ బాటమ్. ఓకే, నేను టాప్ పెట్టుకున్నాను, ప్రెజెంట్ పెట్టుకున్నాను అండ్ ఓకే కొట్టిన. సో ఎగ్జాక్ట్గా మిడిల్లో 50% మిడిల్లో వచ్చింది. ఓకే, అండ్ అలాగే ఇంకోటి సేమ్ యాడ్ గైడ్, బాటమ్ సేమ్. ఓకే, మనకి బాటమ్ అనేది ఏమి ఉండదు. సో యాడ్ గైడ్ అండ్ వర్టికల్. సో ఓకే, మనకి మిడిల్లో వచ్చింది. ఇటైనా ఎటైనా, టాప్ అయినా బాటమ్ అయినా మిడిల్లో మనకి 50%లో వచ్చింది. మనకి ఇప్పుడు టాప్ బాటమ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇప్పుడు టాప్ బాటమ్ ఉంది కానీ ఇక 10% లేదా 5% పెట్టుకున్నప్పుడు 5% పెట్టుకున్నాను కదా, ఇప్పుడు బాటమ్ క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ 5%లో వచ్చింది. ఓకే, సో అలాగే నేను ఇంకో 5% పెట్టి
టాప్ పెట్టిన. సో మనకి పైన 5% అనేది వచ్చింది. సో ఇలా మనం రూలర్స్ అనేది పెట్టుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి అవసరం లేదు అనుకుంటే ఇలా జస్ట్ ఇలా దాని మీద తీసుకెళ్తే అది క్లియర్ అయిపోద్ది. ఓకే. సో అండ్ ఇది కూడా అవసరం లేదు అనుకుంటాం. ఓకే. క్లియర్. 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 ఓకే. ఇది కూడా అవసరం లేదు. సో ఇలా మనం క్లియర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళిపోయి క్లియర్ గైడ్స్ అని కొడితే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే. మనకి వ్యూలో కూడా గైడ్స్ అనేవి ఉంటాయి. ఓకే. యాడ్ గైడు అని కొడితే గైడ్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు మనం గైడ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే స్నాప్ ఇన్ ప్రోగ్రామ్ మానిటర్ అంటే సో మనకి అవి స్నాప్ చేసుకుంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను కదా. ఓకే. ఇప్పుడు అలాగే యాడ్ గైడ్ మీకు ఇక్కడ కూడా చేసి చూపిస్తా. యాడ్ గైడ్ ఓకే. 50% పెట్టాను, అర్జెంట్ పెట్టాను, ఓకే కొట్టిన. ఇప్పుడు మిడిల్ వచ్చింది. అండ్ అలాగే సేమ్ ఇంకోటి అర్జెంట్లో వర్టికల్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నా. సో అంటే ఇప్పుడు మీరు కంటెంట్ ఇక్కడ చెప్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన ఏదైనా కంటెంట్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి చెప్తే ఆబ్జెక్ట్ ఇక్కడ నేను ప్రజెంటేషన్ చేయాలి. సో నేను ఒక ఆబ్జెక్ట్ అనేది పిఎన్జి తీసుకుంటున్నాను. ఓకే. సో నేను అది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేను తీసుకుంటున్నా. ఓకే. సో ఆబ్జెక్ట్ అనేది నేను ఎగ్జాక్ట్గా స్నాపింగ్ చేసుకుంటాను. చూసారు కదా స్నాపింగ్ అది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎలా మనకి ఈ బాక్స్లో ఉండాలనుకుంటే అది స్నాపింగ్ అనేది తీసుకుంటుంది. సో ఇది ఎందుకు పెట్టానంటే స్నాప్ అండ్ ఇన్ ప్రోగ్రామ్ మానిటర్. ఓకే. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+ డాట్స్. ఓకే. సో అది ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకి ఇలా స్నాపింగ్ అనేది చేస్తుంది. మ్యాగ్నెట్ అనేది తీసుకుంటుంది. మ్యాగ్నెట్ స్నాప్ అనమాట అది. ఓకే. సో ఇటువైపు పెట్టాలంటే ఇటువైపు. సో ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం గైడ్స్ చేసుకోవచ్చు అండ్ అలాగే రోలర్స్ ఇలా హ్యాండ్ మూమెంట్తో మనం ఇలా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదు గైడ్ యూజ్ చేస్తారంటే మీరు ఇలా గైడ్లోకి వెళ్ళొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ కూడా మీకు రైట్ క్లిక్ ఇస్తే గైడ్ అనేది వస్తుంది. ఓకే. సో నాకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో నేను ఇవి క్లియర్ చేస్తున్నా. ఓకే. గైడ్స్ అనేవి అండ్ అలాగే మార్కర్స్. ఈ మార్కర్స్ ఎలాగ యూజ్ చేయాలి అంటే యాడ్ మార్కర్ ఉంది కదండి. సో ఇప్పుడు ఈ మనకి యూజ్ చేయాలి. అలాగా నేను ఒక 1 minute షార్ట్ ఎగ్జాక్ట్గా నాకు 58 సెకండ్స్ ఉండాలి. ఓకే. 58 సెకండ్స్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో మనకి ఇప్పుడు నేను ఒక క్లిప్ తీసుకుంటున్నా. ఓకే. ఇది 33 సెకండ్స్ ఉంది. ఓకే. 33 సెకండ్స్ అనేది ఉంది. సో నాకు ఇది ఇంకో క్లిప్ తీసుకుంటున్నా. సో మీరు ఒక రీల్ 1 minute చేయాలనుకుంటే 1 minute. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది. ఇది ఎంత ఉంది? 44 సెకండ్స్ అనేది ఉంది. మీకు 1 minute లోపే అనమాట. ఎగ్జాక్ట్ 1 minute కావాలంటే మీరు 1 minute అనేది నేను కొంచెం చేసి చూపిస్తున్నా. సో ఇది 1 minute లోపు అండి. 58 సెకండ్స్. ఓకే. మినిమం 58 సెకండ్స్ సరిపోద్ది. ఓకే. సో ఇలా. సో ఇది నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకే. నేను ఓకే. దట్స్ ఇట్. నాకు ఇక్కడ ఆమె కట్ అయిపోతుంది కదా. సో నేను కొంచెం కట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా.
ఓకే. పర్ఫెక్ట్. నాకు ఇక్కడ ఓకే. ఈ క్లిప్ ఓకే. ఇక్కడ దాకా నేను పెట్టుకున్నా. ఇది ఎగ్జాక్ట్‌గా నాకు 58 సెకండ్స్ అనేది ఇస్తుంది. నేను ప్రతిసారి ఇక్కడ 58 వస్తుందా లేదా అనేది చెక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటది కదా! సో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం మార్కర్స్ అని పెట్టుకోవాలి. కీబోర్డ్‌లో షార్ట్‌కట్ వచ్చేసి ఎమ్. ఎమ్ క్లిక్ చేస్తే ఇక్కడ మార్కర్ అనేది మీరు యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మార్కర్ చూసారు ఇక్కడ బ్లూ కలర్‌లో గ్రీన్ కలర్‌లో ఒకటి వచ్చింది కదండీ! సో, అది మార్కర్ అనమాట. సో, నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడికొచ్చాక జస్ట్ వచ్చాక నాకిక్కడ మార్కర్ అని ఇంకో రావాలి. చూసారు కదా! ఇక్కడ వచ్చింది కదా! సో, ఇది మార్కర్ అనమాట. సో, మీరు ఒకవేళ ఈ వీడియో తీసేసినా ఆ మార్కర్ అనేది అలా ఉంటది. సో, మీరు ఎగ్జాక్ట్‌గా మీరు ఆ వీడియో అనేది ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా స్పేస్ ఉంది. మనకు మార్కర్‌కి ఇంకా స్పేస్ ఉంది కాబట్టి సో, దీన్ని ఇంకా కొంచెం మీరు ఇంకేదైనా క్లిప్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే దీన్నే కొంచెం మీరు స్లో మోషన్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా. ఓకే. డన్. నాకు మార్కర్ దగ్గర కరెక్ట్‌గా వచ్చి క్లిక్ అయింది. ఓకే. అలాగే నెక్స్ట్ ఇంకో 1 మినిట్‌కి మీరు మార్కర్ సెట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మార్కర్ పెట్టుకుంటారు. జస్ట్ ఇప్పుడు ఇంకో క్లిప్ ఉంది కదండీ! సో, మార్కర్ ద్వారా మీకు సెలెక్ట్ అయింది కదా! సో, ఇంకో ఇలా వచ్చి ఇంకో మార్కర్ అనేది పెట్టుకుంటారు. ఓకే. మార్కర్. సో, ఇదో మార్కర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 58 సెకండ్స్ ఉంది. అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 58 సెకండ్స్ ఉంది. సో, ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. మార్కర్స్ యూజ్ చేసుకొని మీరు ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంకా ప్రతిసారి మీరు నేను ప్రతిసారి అడ్జస్ట్‌మెంట్ చేసుకోలేను. నేను ప్రతిసారి ఐ మీన్ సెకండ్స్, ఫ్రేమ్స్ ఎంత ఉందా డ్యూరేషన్ చూడలేను అనుకుంటే మీరు ఇలా మార్కర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మార్కర్ పెట్టుకోవడం వల్ల జస్ట్ ఆ వీడియో తీసుకొస్తారు. ఈ మార్కర్‌కి ఎంత ఉందో లేదో చెక్ చేసుకుంటారు. తర్వాత ఇంకో వీడియో తీసుకుంటారు. అలాగే ఎన్ని రీల్స్ చేయాలనుకుంటే అన్ని రీల్స్ ఒక ఆర్డర్‌లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మీరు ఎన్ని మార్కర్స్ అయినా పెట్టుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు. నాకు మార్కర్స్ క్లియర్ అయిపోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదండీ! ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే క్లియర్ మార్కర్స్ అని ఉంటది. క్లియర్ చేస్తే పోతాయి. ఓకే. ఓకే. పోయాయి. సో, ఇలా మీరు మార్కర్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, గైడ్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు. అండ్ అలాగే రూలర్స్ ఎలా పెట్టుకోవాలో ఒక క్లారిటీ ఉంది. అలాగే మార్కర్స్ కూడా ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఓకే. థ్యాంక్ యూ గైస్.